ఇప్పటిదాకా జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక మీద జరగబోయేది కూడా మీకు అందరికీ తెలియాలి. సో ఏంటంటే చాలా చోట్ల చాలా మంది ఫండ్ కలెక్షన్స్ అయితే చేశారు. ఆ అమౌంట్ మొత్తం ఏం చేయాలి అనేది క్వశ్చన్ అనమాట అందరి దగ్గర కూడా. సో కొంతమంది అంటున్నారు ఆ పాప కోసం ఖర్చు పెట్టే అమౌంట్ ఇంకా బయట వేరే వాటికి ఖర్చు పెట్టొచ్చు, ఇంకా చాలా మంది ప్రాణాలు కాపాడాలంటున్నారు. సో రిజల్ట్ గురించి మనం ఆలోచించకూడదు భయ్యా. ఇంజెక్షన్ చేసాక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది వేరే విషయం. ఒక పాప ప్రాణం కోసం 2 తెలుగు రాష్ట్రాలు ముందుకు వచ్చి చాలా మంది హెల్ప్ చేశారు. సో ఇంతమంది దీవెనలు ఉన్న తర్వాత పాప బతకాలనే కోరుకుందాం, అంతేకాని నెగిటివ్ గా వీడియోలు చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత ఆ వీడియోలు చూసి ఆ పాప ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా బతకదు, చనిపోద్ది అని మీరు చేసే వీడియోలకి కొంచెం బాధ కలుగుతుంది. దయచేసి డిసప్పాయింట్ చేయొద్దు. అండ్ అలాగే చాలా మంది కలెక్ట్ చేసిన అమౌంట్లు ఉన్నాయి కదా, సో ఆ అమౌంట్లన్నీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఏరియాకి తిరిగి ఆ ఏరియాలో అమౌంట్ అన్ని కలెక్ట్ చేసి క్యాష్ అండ్ అలాగే అమౌంట్లు ఇంపాక్ట్ గ్రూప్ వెబ్సైట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్ కి అయితే పంపించడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ కి పంపించి క్యాష్ అంతా కూడా కలెక్ట్ చేసి ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత ఇచ్చారు మొత్తం ఒక గెజెట్ మొత్తం నీట్ గా రాసుకొని బుక్ ఆ అమౌంట్ మొత్తం ఆ పాప ఫాదర్ కి చేర్చి ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా కొంత ఖర్చు ఉంటుంది ఆ పాప కోసం. ఆ అమౌంట్ ఆ పాప దగ్గర ఉంచి ఆ ఖర్చు అంతా అయిపోయిన తర్వాత మిగతా ఇంకేదైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే మిగతా చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని చెప్పి అయితే అనుకుంటున్నాం. ఇదే విషయం సురేష్ గారు కూడా కాసేపట్లో మన ప్రెస్ మీట్ లో అయితే చెప్తారు.